వస్తారు. మన మార్కాన్ భద్రరావు గారు పెట్టారండి. పెద్ద డాక్టర్లు స్పెషలిస్ట్ వస్తారు. తప్పనిసరిగా మన వాళ్ళు మన మార్కాన్ భద్రరావు గారు చాలా పెద్ద బాగా పెద్దలు వస్తారు. మన మార్గాన్ భరతరామ్ గారు మేఘా మెడికల్ క్యాంప్ పెట్టారు. చాలా పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన భరతరామ్ గారు ఏర్పాటు చేశారు. అందరూ కూడా పంపించండి. పెద్ద పెద్ద డాక్టర్స్ ఎవరు ఉన్నా వాళ్ళు పంపించి మీరు జాగ్రత్తగా అన్నీ కూడా వైరస్ ఇప్పుడు చూస్తున్నారు. లేడీస్కి గైడ్ కూడా ఉందండి. సర్జరీ వల్ల సర్జరీ కూడా ఫ్రీగా డాక్టర్ గారు చేస్తామని చెప్పారు. రెడ్డి గారు చెప్తాను చెప్పు. 10వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా మాత్రం ఉంటారు. వాళ్ళకి హార్ట్, కిడ్నీ తదితర బాడీలో జనరల్ ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా మార్గాన్ భద్రరామ్ గారి ఆధ్వర్యంలో మీకు జరిపిస్తున్నారు. కాబట్టి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిచయాలు చేయించుకొని మన వార్డు అంతా కూడా మార్గాన్ భద్రరామ్ గారు స్వయంగా తమ్మారావుని మమ్మల్ని పంపించారు. అంటారా గొప్ప గారే భద్రరామ్ గారు పెట్టారు. పెద్ద పెద్ద డాక్టర్స్ వస్తున్నారు. కాబట్టి వార్డు ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఆశిస్తూ మీరు ప్రతి ఇంటికి కూడా మీ పక్కన కూడా తెలియజేసి పంపించవలసింది. 10వ తారీఖు 8 గంటలుగా ఓకే. ఒక ఫోటో తీసాం. మీరు చెప్పి ఇంకా మాట్లాడే చెప్తారు. మన మార్గాన్ భరతరామ్ గారు ఆధ్వర్యంలో మేఘా మెడికల్ క్యాంప్ అనేది 39వ వార్డులో నటరాజా జిల్లా బ్యాక్ సైడ్స్ వస్తున్నారు. హార్ట్కు సంబంధించిన వాళ్ళు, కిడ్నీకి సంబంధించిన వాళ్ళు, జనరల్గా మన జనరల్ ట్రీట్మెంట్కి అన్నీ కూడా అవసరం. సర్జరీలు కూడా ఆయన మెడిసిన్ ఫ్రీ. తర్వాత వాసినీ కేర్ అనేటువంటి పెద్ద పెద్ద కంటి హాస్పిటల్ డాక్టర్స్ కూడా వస్తారు నిపుణులు. వాళ్ళకు కూడా సుఖలాభం. మార్గాన్ భరతరామ్ గారు మన మాజీ ఎంపీ మార్గాన్ భరతరామ్ గారు ఆదేశానుసారం మేఘా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశారు. మార్గాన్ భరతరామ్ గారికి స్పెషల్ ఏంటంటే బీదవాళ్ళ పక్షాన కష్టాల్లో ఉన్న వాళ్ళకి తోడుగా ఎప్పుడూ ఉండే మహానాయకుడే మా మార్గాన్ భరతరామ్ గారు. అంచేతన ఇది మేఘా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు 39వ వార్డు నటరాజా జయరామ టాక్స్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేసులో. కాబట్టి మా 25వ వార్డు తరఫున కూడా మా నాయకుడు నిలపాల తమ్మారావు, కిరణప్రియ ప్రతి ఇంటింటికి కూడా మార్గాన్ భరతరామ్ గారు చేసే సేవా కార్యక్రమాలు ప్రసారం చేస్తూ పాంప్లెట్స్ ఇస్తూ అందరూ కూడా ఆ రోజుకి అక్కడ రమ్మని వార్డు ప్రజల్ని కోరుకుంటూ, అలాగే మా మార్గాన్ భరతరామ్ గారు నిండు మనసుతో దీవించి అలాంటి వ్యక్తి మన రాజమండ్రి గొప్ప వ్యక్తి, ఆ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలా, ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని మా వార్డు ప్రజల తరఫున మా తరఫున కూడా ఆయనకు ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.